మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక నుంచి మనకి అన్ని మంచి రోజులే. ఇక నుంచి మనకి ఎవరు చింతించుకో అవసరం లేదు. ఈ తుక్కల పాలన వల్ల నష్టపోయాం చాలా. ఇప్పుడైనా మనం ఇలాంటి వాళ్ళు రాకుండా ఉండాలని ముందు ముందు జాగ్రత్త పడి మనం కలిసి కట్టుకోండి. మన చంద్రబాబు నాయుడు కావాలని మేడం గారి ఆధ్వర్యంలో ఇంకా పురోగతి కార్మికులు మనం ఇంకా బాగుపడతామని ఆశిస్తూ ధన్యవాదాలు. 2000 కోట్లు కార్మిక శాఖ, మన భవన నిర్మాణ కార్మిక శాఖ నిధుల నుంచి మళ్ళించి మనకి అన్యాయం చేశారు. అలాంటి టైంలో మన కోవెలమూడి రవీంద్ర గారు ప్రతి వార్డులో కూరగాయలు కానించి నిత్యావసరాలు కానించి కార్మికుల్ని ఆదుకున్నారు. కష్టపడి ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బందిగా చేదోడు వాదోడుగా ఉన్నారు. ఈ రోజు ఇసుక పాలసీ తీసుకురావడం వల్ల గత ప్రభుత్వంలో ఒక టన్ను ఇసుకకి కనిష్టంగా 800 నుంచి 1200 వరకు వసూలు చేశారు. అంటే ఒక ట్రక్ వచ్చేసరికి 2000 రూపాయలు అచ్చంగా గవర్నమెంట్ కి ట్యాక్స్ లాగా వెళ్ళేది. ఆ 2000 రూపాయలు తగ్గడం వల్ల ఇవాళ ట్రక్ మనకు 2000 నుంచి 3000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అది అంటే అప్పుడు కొన్న ఇసుక ఒక ట్రక్ కొంటే ఇప్పుడు 2 ట్రక్కులు వస్తుంది. అది బిల్డర్లకు కానివ్వండి దేనికైనా సరే చాలా ఇదిగా ఉంటుంది. ఇది మాకు ఉచిత ఇసుక హామీ ఇచ్చి నెల రోజుల లోపుగానే ఆయన మాకు ఉచిత ఇసుక ప్రకటించినందుకు ఆయనకి మా కార్మికుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అమలు చేశారు. ఎంతో ఆనందంతో భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్కరికి పనులు లేక, కాంట్రాక్టర్లకి ఎలాంటి విధి విధానాలు పనులు లేక ఎంతో కష్టపడి 5 లక్షల రూపాయలు ఒక భవన నిర్మాణానికి ఖర్చు అయితే 3 లక్షల రూపాయలు ఇసుక్కే చెల్లించాల్సిన భయంకరమైన స్థితిగతులు 5 సంవత్సరాలు మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూసాము. ఇసుకలో జరిగిన అవినీతి అంతా ఇంత కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకాసురులు బయలుదేరి పూర్తిగా రాష్ట్రం మొత్తం నాశనం చేసి పర్యావరణాన్ని కూడా పూర్తిగా ఛిద్రం చేసిన పరిస్థితులు మనం గమనించాము. దీన్ని చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం వచ్చిన 30 రోజుల్లోనే, అంటే మనకి కూటమి విజయాన్ని సాధించిన 30 రోజుల్లోనే ఈ ఉచిత ఇసుక అమలు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. అయితే 30 రోజులు కాదు, 20 రోజుల్లోనే దీని మీద సంతకం పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు. అంటే గడిచిన 5 ఏళ్లలో ఎన్ని రకాలైన ఈ ఒక్క ఇసుక దందాతో, ఇసుక మాఫియాతో ఎంతమంది ఇబ్బందులు పడ్డారో మనం చూస్తూ వచ్చాము. ఎక్కడ ఎవరికి పనులు లేక పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనం గమనించాము. ఇసుకని ఇప్పుడు మనం ఉచితంగా ఇస్తున్నారు. అందులో కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. కంప్లీట్గా డిజిటలైజేషన్ ద్వారానే మనం ఈరోజు ఇసుకని కొనుగోలు చేసే విధి విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇందులో ఎలాంటి అక్రమ వ్యాపారం చేసుకునే వీలు లేక, వెసులుబాటు లేకుండా పూర్తి నిజాయితీ నిబద్ధతతో ఈ ప్రక్రియని కొనసాగించబోతూ ఉన్నారు. మరి గడిచిన ప్రభుత్వంలో ప్రతిదీ కూడా నగదు రూపంలోనే ఈ విధి విధానం కొనసాగింది. ఎంతో అవినీతి అక్రమానికి పాల్పడే ఆస్కారం కలిగించారు. అలాగే వైసీపీ నాయకుల హస్తగతంలోనే ఈ ఇసుక డంపింగ్ యార్డులు కూడా ఉండేవి. ప్రజలందరికీ కూడా తీవ్ర అసౌకర్యం, ఇబ్బందుల్ని కలిగించి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పక్క రాష్ట్రాలకి, ఆఖరికి రియల్ ఎస్టేట్ సంస్థాగతంగా ఉన్న వాళ్ళు కూడా కట్టడాలకి ఇలాంటి వెసులుబాటు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి వాడి వ్యాపారాలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది గత ప్రభుత్వము. ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెడుతూ ప్రతి ఒక్కరి మనసులో ఆనందాన్ని, ఒక నిజమైన నాయకత్వాన్ని చూపిస్తూ ఉచిత ఇసుక పాలసీని మళ్ళీ రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా ఉండాల్సిన సమయం ఇది. అందుకే ఈరోజు భవన నిర్మాణ కార్మికులతో కూడి నాయకులతో, కార్యకర్తలతో ఆయనకి ఒక నివాళిగా, ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. చాలా ఆనందంగా, సంతృప్తికరంగా ఉంది. ఆయన సుపరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అని చెప్పడానికి ఇంతకంటే తార్కాణం లేదు అని మనందరం చెప్పుకోవచ్చు. మరొక విషయం తాజాగా ఈరోజు ఇంకొక మీడియా పూర్వకంగా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఈరోజు పేపర్ చదువుతూ ఉంటే పక్కగా ఒక చిన్న ఒక మ్యాటర్ చూశానండి. చాలా నవ్వొచ్చింది నాకు. కావటి మనోహర్ నాయుడు గారు భువనమ్మ గారిని మన అసెంబ్లీలో వల్లభనేని వంశీ గారు కించపరిచే విధంగా మాట్లాడారు అని ఈరోజు గుర్తు చేసుకున్నారు. మరీ 5 ఏళ్ల తర్వాత గుర్తు చేసుకోవడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు కౌరవ సభకి
ఆయన కూడా ఒక వ్యక్తి, ఆయన కూడా పోటీ చేశారు, ఆయన కూడా ఆ పరిపాలనలోనే ఉన్నారు అని బహుశా విస్మరించి ఆయన తోటి నాయకుడైన మరొక నాయకుడి మీద విమర్శాపూర్వకంగా ఈరోజు పేపర్కి ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయా అన్నంత అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ఆయన మేయర్గా వ్యవహరిస్తూ గుంటూరు ప్రాంతానికి, గుంటూరు సిటీకి ఆయన కార్యకర్తలు అంటే టీడీపీ కార్యకర్తలు ఉన్న ప్రాంతంలో కనీసం రోడ్లు వేయనీయకుండా, కనీసం వాళ్ళకు ఒక ఫ్లెక్సీ కూడా కట్టనీయని పరిస్థితులు 5 ఏళ్లగా ఆయన తీసుకొస్తా ఈరోజు కొత్తగా గుర్తు చేసుకుంటున్న విషయం ఏంటంటే భువనమ్మ గారిని అసెంబ్లీలో అవమానించిన విషయం ఈరోజు ఆయన కొత్తగా గుర్తు చేసుకొని దాన్ని పేపర్ ప్రకటన ఇచ్చి ఆయన యొక్క నిబద్ధతని పాపం ఈరోజు తెలియపరుచుకుంటూ ఉన్నారు. నిజంగా అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన నిజంగా అది మనస్ఫూర్తిగా వచ్చిన మాట అయితే ఈరోజు మరి ఆయన పార్టీకి రాజీనామా చేసి ఆయన నిబద్ధతని నిరూపించుకోవాల్సిందిగా నేను మీడియా పూర్వకంగా ఆయన అడుగుతున్నాను.